వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాయలసీమ రాజకీయం అంటేనే ఒక లెక్క. అక్కడ పౌరుషం పాలనను శాసిస్తుంది, పంతం గెలుపును డిసైడ్ చేస్తుంది. ఆ సీమ రాజకీయాల్లో ఒక విలక్షణమైన శైలికి నిలువుటద్దం. జేసీ ప్రభాకర్ రెడ్డి శత్రువు ఎంతటి వాడైనా సరే సింహంలా ఎదురెళ్లే ఢీ కొట్టడం ఆయన నైజం. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు, కానీ ఆ మొండితనానికి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో తాడిపత్రి కోటను చూస్తే అర్థమవుతుంది. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ఆయన కంటతడి పెట్టడం వెనుక ఉన్న ఆ మమకారం ఏంటి? పదవి చిన్నదైనా తన పట్టు పెద్దదని ఎలా నిరూపించారు? లెట్స్ వాచ్. ఆకాశానికి నిచ్చెన వేసేవాడికి అడుగులోన అడ్డంకులు లెక్కలోకి రావు అన్నట్టు సాగుతోంది జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్యాన్ గాలి వీస్తుంటే తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన ఘనత ఆయనది. రాష్ట్రమంతా ఒక ఎత్తు, తాడిపత్రి ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన రాజకీయం సాగింది. ప్రత్యర్థుల నుంచి ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో సవాళ్లు ఎదురైనా లొంగే ప్రసక్తే లేదని నిరూపించారు. ఒక్క మున్సిపల్ ఎన్నికల కోసం ఆయన పడ్డ శ్రమ, వేసిన వ్యూహాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. అధికారం చేతిలో లేకపోయినా అధికార పక్షాన్ని ఎదురించి గెలవటం అంటే అది జేసీకే సాధ్యమని క్యాడర్ నమ్మేలా చేశారు. ఆ గెలుపు కేవలం ఒక పదవి కోసమే కాదు, తన ఉనికిని చాటడం కోసం, తాడిపత్రి గడ్డపై తన పట్టు సడలలేదని చెప్పడం కోసం. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు పదవి ముందా పౌరుషం ముందా అంటే ప్రభాకర్ రెడ్డి పౌరుషానికే ఓటేస్తారు. 2014లో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి 2021లో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం అంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. ఏనుగు వెళ్ళి అద్దంలో చూసుకున్నట్టు తన స్థాయిని తగ్గించుకున్నారా అని కొందరు విమర్శించారు. కానీ అక్కడ జేసీ వేసిన ప్లాన్ వేరు. తాడిపత్రికి మున్సిపాలిటీనే గుండెకాయ. అది చేతిలో లేకపోతే క్యాడర్ చెల్లాచెదురైపోతుందని ఆయన గుర్తించారు. అందుకే ఎమ్మెల్యే స్థాయి నుంచి చైర్మన్ స్థాయికి వచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని బతికించుకున్నారు. ఆయన పడ్డ ఆ కష్టమే 2024 ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపేలా చేసింది. తాడిపత్రిని చూసి జేసీని చూడమంటున్నారు అక్కడి ప్రజలు. చైర్మన్ పదవి విరమణ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తాడిపత్రిని ఒక మున్సిపాలిటీగా కాకుండా తన సొంత ఇల్లుగా భావించి పాలన చేశానని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. మున్సిపాలిటీకి చెందిన వేల కోట్ల ఆస్తులను కాపాడటంలో ఆయన చూపిన చొరవ అసాధారణం. ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా గూగుల్ మ్యాపింగ్ చేయించడం, ప్రతి పైసా లెక్క తేల్చడం వంటి పనులు అధికారులకు కూడా చుక్కలు చూపించాయి. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ 2000 కోట్ల ఆస్తులతో కలకల్లాడుతోందంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డి విజన్ అని చెప్పక తప్పదు. అధికారుల స్పీడ్కి ఆయన స్పీడ్కి అసలు మ్యాచ్ కాదనేది తాడిపత్రిలో వినిపించే టాక్. దేశంలోనే తాడిపత్రి నెంబర్ 1 అంటూ తన చైర్మన్ పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జేసీ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒక చైర్మన్గా కాకుండా తాడిపత్రి మున్సిపాలిటీని తన సొంత ఇల్లుగా చేసుకుని పాలన చేశాను అన్నారు. ఇంట్లో వారి కోసం ఎలా కష్టపడతామో అలాగే తాను మున్సిపాలిటీ కోసం కష్టపడ్డానని అన్నారు. మున్సిపాలిటీ ఆస్తులను అన్ని రిజిస్ట్రేషన్ చేయించామని, అలాగే ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా కానీయకుండా గూగుల్ మ్యాపింగ్ చేయించామని చెప్పుకొచ్చారు. ఈరోజు తాడిపత్రి మున్సిపాలిటీ 2000కు పైగా కోట్ల ఆస్తులతో ఉంది అంటే దానికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పనితనం అలా ఉంటుంది అని తాడిపత్రి వాసులు చెప్పుకుంటున్నారు. తాడిపత్రిని అభివృద్ధి పథంలోకి తీసుకుని రావటం, అధికారులు సహా ఎవరూ కూడా తన జోరుకు స్పీడ్కి అసలు మ్యాచ్ కాలేకపోయారు అంటేనే అర్థమవుతుంది జేసీ దూకుడు ఏ విధంగా ఉందో. పులి వేట ఆపినా దాని పంజా పదును తగ్గదు అన్నట్టుగా 70 ఏళ్ల వయసులో కూడా ఆయనలో అదే ఉత్సాహం, అదే వాడి వేడి కనిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన తదుపరి అడుగు ఎటు? వారసుని ఎమ్మెల్యేగా సెటిల్ చేసిన తర్వాత ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటారా, లేక కింగ్ మేకర్గా చక్రం తిప్పుతారా? పదవీ విరమణ సభలో కూడా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయం ఆయన రక్తంలోనే ఉందనిపిస్తుంది. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమేనని,
తన రాజకీయ ప్రస్థానం ఇంకా ముగియలేదని ఆయన చేతలు సూచిస్తున్నాయి. విలక్షణతకు మారుపేరైన జేసీ ముందు ముందు మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నారా అన్నది వేచి చూడాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, తాడిపత్రి రాజకీయాల్లో ఒక వ్యవస్థ. భావోద్వేగాలు, పంతాలు, అభివృద్ధి, ఈ మూడింటి కలయికే ఆయన ప్రస్థానం. మరి ఈ సీనియర్ నేత రాబోయే రోజుల్లో ఏ పాత్ర పోషిస్తారో చూడాలి.